అని అన్నాను. This is one scripture that stumped me. Not if I say, but if you say. Not if Jesus said it, but if you say it yourself. ఈ ఒక్క లేఖనము నన్ను ఆందోళనలో పడవేసినది. నేను చెప్పినట్లయితే అని కాదు, అయితే నీవు చెప్పినట్లయితే, అది యేసు చెప్పినట్లయితే అని కాదు, అయితే నాకై నీవు చెప్పినట్లయితే. I thought somehow I broke into that channel, and I know he's here because I'm almost beside myself. నేను ఆలోచించేశాను, ఏదో ఆ మార్గమున నేను పగలగొట్టను, ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎందుకనగా సంపూర్తిగా నా ప్రక్కనే నేనున్నాను. I thought I'll make this one ridiculous sure enough. నేననుకున్నాను, దీన్ని నేను పరిహాస్పదముగా చేస్తున్నాను, నిజంగే అలాగా చేయుచున్నాను. I said there'd be a red squirrel come down off that hill, come right down this way and right by me, and go out and sit on that limb and look down there at that farmer. నేను చెప్పాను, ఆ కొండపై నుండి ఒక ఎర్రని ఉడత దిగవచ్చును, నేరుగా ఇదే దారిన వచ్చును, ఆ ప్రక్కగుడనే వెళ్ళిపోయి ఆ కొమ్మ మీద కూర్చుండి అక్కడున్న వ్యవసాయకుని వైపు చూస్తూ ఉన్నది. Here he come down the hill, went right out and sat and looked at the farmer, and I shot him. ఇక్కడే కొండ దిగి అది వచ్చినది, నేరుగా వెళ్ళిపోయి కూర్చొని ఆ వ్యవసాయదారుని వైపు చూస్తూ ఉన్నది. నేను దాన్ని కాల్చివేశాను. Satan said to me, you know what? The woods are just full of them now. సాతాన్ నాతో అన్నాడు, ఏంటో తెలుసా, ఇప్పుడు అడవంతా వాటితోనే నిండుగా ఉన్నది. I sat there till 12 o'clock and not another thing happened. 12 గంటల వరకు నేను అక్కడే కూర్చుని ఉన్నాను, మరొకటి ఏదీ జరగలేదు. It goes to show that when God, He's the very creator of heavens and earth. ఆయనే ఆకాశమునకును భూమికి సాక్షాత్తు సృష్టికర్త. Listening in Jeffersonville. Now, there's a family named Wright. వినండి, ఇప్పుడు జెఫర్సన్విల్లో ఉన్నవారు వినండి, రైట్ పేరుతోనున్న కుటుంబం ఒకటి ఉన్నది. Brother Woods and I went out to see them. They make the communion wine for the church. సహోదరు వుడ్ మరియు నేను వారిని చూడటానికి వెళ్ళాము. ఆలయానికి వారు సంసర్గపు ద్రాక్షసము తయారు చేస్తారు. Little Edith was sitting there in the room, a little crippled girl. She'd been sick all her life. And so we'd always look to God to heal her. చిన్న ఎడిత్ గదిలోపల కూర్చునే ఉన్నది. చిన్న కుంటి అమ్మాయి ఆమె జీవితకాలమంతా రోగిగానే ఉన్నది. కాబట్టి ఆమెను బాగుచేటి కొరకు మేము ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తూ ఉన్నాము. Her sister, a widow. Her husband had been killed. Her name was Hattie. Very humble little woman. ఆమె యొక్క అక్క ఒక విధవరాలు. ఆమె భర్త చంపబడ్డాడు. ఎంతో దీనురాలైన స్త్రీ ఆమె పేరు హెట్టి. And while Brother Banks and I went out to get her a rabbit, they'd cooked a big cherry cobbler and made me sit down and eat. ఆమె కోసం కుందేలు తెచ్చుటకు నేను సహోదరుడు బ్యాంక్స్ వెళ్ళినప్పుడు పెద్ద చెర్రీ హల్వా వంటకము వండి నేను తినటానికి ఏర్పాటు చేశారు. We was all sitting around a table. We were talking about this. It just happened a few days before. మేమందరము బల్ల చుట్టూ కూర్చొని దీని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. కొద్ది దినాల ముందే అది జరిగినది. And while I was sitting around the table talking about this, all at once I said, what could have happened? బల్ల చుట్టూరా కూర్చొని దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తటాలు నేను అన్నాను, ఏమి జరిగినది అని అన్నాను. I said, Brother Wright, you're an old man. Hunting squirrels all your life. Brother Shelby, you're an expert squirrel hunter. Brother Woods, so are you. I've hunted them since a kid. Did you ever see a squirrel in a sycamore and locust thicket? నేనన్నాను, సహోదర రైట్, నీవొక వృద్ధుడువు, నీ జీవితకాలమంతా ఉడతలను వేటాడావు. సహోదర షల్బాయ్, నీవు అనుభవశాలైన వేటగాడవు. సహోదర వుడ్, నీవంతే చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి నీవు వేటాడితివి. ఎప్పుడైనా మీరు మేడు చెట్టు మీద కసికందు జాతి చెట్టు గుబుర్లోనూ ఉడతలు ఉండుట చూశారా? No, sir. లేదండి. I said they just wasn't there. అవి అక్కడ ఉండవు అని నేను చెప్పాను. I said the only thing I know is just the same God. When Abraham needed a ram, he was Jehovah Jireh. He could provide for himself. నేనెరిగిన ఒకే ఒకటి, అది దేవుడే ఉన్నాడు. అబ్రహాముకు పొట్టేళ్లు అవసరమైనప్పుడు ఆయన యెహోవా యీరే అయి ఉండెను, ఆయనకు ఆయనే సమకూర్చుకోగలిగెను అని నేను చెప్పాను.
I said, I believe it's the same thing. నేను చెప్పాను, ఆ విధముగానే నేను నమ్ముతున్నాను. And little old Hattie sitting back there said, Brother Branham, that's nothing but the truth. ఆ చిన్న హతి వెనుక కూర్చొని ఉన్నది. సహోదరు బ్రహ్మాం, అది సత్యముగాక మరొకటి కాదు అని అనదామె. She said the right thing. ఆమె సరైందే చెప్పింది. When she said that, the Holy Spirit dropped over into that channel again. Every one of them felt it. అది ఆమె చెప్పినప్పుడు మరలా పరిశుద్ధాత్మ అదే మార్గంలో కురిసినది. వారిలో అందరూ దాన్ని స్పర్శించారు. I raised up. I said, Sister Hattie, thus saith the Lord. You said the right word like the Ethiopian woman said. నేను లేచి నిలబడి, సహోదరాయిటి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సురోఫెనికయ స్త్రీ చెప్పినట్లుగా నీవు సరైన మాట చెప్పావు. The Holy Spirit speaking to me now and said for me to give you the desire of your heart. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, నీ హృదయములోని ఆశను నీకిచ్చుటకు నాతో చెప్పియున్నాడు. I said, now, if I be God's servant, if it is, it'll happen. If I ain't God's servant, then I'm a liar, and it won't happen. I'm a deceiver. నేను చెప్పాను, నేను దేవుని సేవకునైనట్లయితే, అది అలాగైతే అది జరుగుతుంది. నేను దేవుని సేవకుడును కానట్లయితే, అలాగైతే నేను అబద్ధికుడును, అది జరగదు. నేనొక మోసగాడను అని నేనన్నాను. I said, now try and see it's the Spirit of God. నేను చెప్పాను, నేను ప్రయత్నించి చూస్తాను, అది దేవుని యొక్క ఆత్మ లేక కాదా అని. She said, Brother Branham, everybody was crying. Said, what shall I ask? ప్రతి ఒక్కరు అరుస్తున్నారు. ఆమె అన్నది, సహోదరు బ్రహ్మాం, నేనేమి అడగాలి అని అన్నదామె. I said, you got a crippled sister sitting there. నీకు కుంటికల సహోదరి ఇక్కడ కూర్చుని ఉన్నది. I had $20 in my pocket to give to her that she had put in a donation. నా జేబులో $20 ఉన్నవి. ఆమెకు వాటిని విరాళంగిచ్చుటకు ఆమెకిచ్చుటకు. The woman don't make a capital of $200 a year on that little old poor farm, her and 2 boys. ఆ స్త్రీ ఆ చిన్న పేద పొలములో ఆమె 2 బిడ్డలతో సంవత్సరానికి సుమారు $200 ఆమె కూడబెట్టలేదు. Her boys had got to be regularly rickies. The school days, and just sassing their mother, 15, 16 years old. ఆమె యొక్క అబ్బాయిలు క్రమంగా రిక్కి యొక్క పాఠశాల దినాలు వారివి. అంటే అక్కడే హాజరయ్యేవారు. తెలుసా, తల్లిని సిగ్గుదిస్తున్నారు. 15-16 సంవత్సరాల వయస్కులు. And all they were standing over there laughing at what I was saying. అక్కడే వారు నిలబడి ఉన్నారు. నేను చెప్పేదానికి నవ్వుతున్నారు. And I said, you've got a father and mother sitting here so. నేనన్నాను, వృద్ధులైన తల్లి తండ్రి ఇక్కడ కూర్చున్నవారు. You haven't got any money. Ask for the money and see if it comes in your lap. నీ యొద్ద ఎలాంటి డబ్బు లేదు. డబ్బు అడుగు, అది నీ వడిలో వచ్చి పడుతుంది. చూడు. Ask for your sister to see if she don't get up and walk. నీ చెల్లి కొరకు నీవు అడుగు, ఆమె పైకి లేచి నడవగలదేమో చూడు. I knew then, like Job, there's just something you know when you strike it. యోబువలే నేనప్పుడు తెలుసుకున్నాను, నీవు అది తాకినప్పుడు ఒకదాని నీవు ఎరుగుతావు. Said, I know. నేనెరుగుదును అని చెప్పబడినది. Here I stand before about 10 people. I said, if this doesn't happen, then I'm a false prophet. అక్కడ నేను సుమారు 10 మంది ఎదురు నిలబడి ఉన్నాను. నేను చెప్పాను, ఇది జరగపోయినట్లయితే, అలాగైతే నేను అబద్ధ ప్రవక్తను అని నేనన్నాను. Said, what shall I ask? నేనేమి అడగాలి అని అన్నదామె. I said, it's up to you to make your decision. I cannot make your decision. నీవు తీర్మానం చేయుటకు అది నీకు సంబంధించినది. నీ తీర్మానాన్ని నేను చేయలేను. She looked around, the little woman, and all at once she said, Brother Branham, the greatest desire in my heart is the salvation of my 2 boys. ఆ చిన్న స్త్రీ చుట్టూరా చుచ్చింది. తటాలను ఆమె అడిగింది. ఆమె అన్నది, సహోదర బ్రహ్మాం, నా హృదయంలోని ఘనమైన కోరిక నా 2 బిడ్డల యొక్క రక్షణ. I said, I'll give you your boys in the name of Jesus Christ. నేనన్నాను, యేసుక్రీస్తు నామములో నేను నీ అబ్బాయిలకు ఇచ్చాను. And them sniggered, laughing, fun-making boys fell across their mother's lap and surrendered their life to God and was filled with the Holy Ghost right there. వారు
సడలింతలు పెడుతూ నవ్వుతూ తమాషలాడుచున్న బాలురు. వారు తల్లివడిలో పడిపోయి వారి జీవితాలు దేవునికి అర్పణ చేసుకుని వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. Why? That is truth. ఎందుకని? అది సత్యము. God has the authority to kill me before these people across the nation. ఈ ప్రజలెదుట దేశమంతటా నన్ను చంపుటకు దేవునికి అధికారము కలదు. Many of you here, and in Jeffersonville, I can hear the tabernacle ring out now. Amen, because we're sitting right there listening at it. Because it's the truth. ఇక్కడ ఉన్నవారు మరియు జెఫర్సన్వల్లో ఉన్నవారిలో మీలో అనేక మంది ఆమెన్ అని ఘంటానాదము చేయడం నేను విన్నాను. ఎందుకంటే వారు అక్కడే కూర్చొని అది ఆలకిస్తున్నారు. చూశారా? ఎందుకనగా అది సత్యమై ఉన్నది. What is it? ఏంటది? It's when the God, by His sovereign grace, it happens. అది దేవుడు ఆయన సర్వసత్తాధికారము కల కృపచేతనే అది జరిగినది. Outside of that, it won't happen. దానికి బయట అది జరగదు. In that crucial moment, think of the man and the people that I'm acquainted with. అటువంటి క్లిష్ట సమయంలో అట్టి మనిషిని గూర్చి మరియు నాకు పరిచయమున్న వారిని గూర్చి ఆలోచించి, God bypassing all the celebrities and everything to give a poor little old humble woman can't hardly sign her own name. And He knowed that what she'd asked for. ప్రసిద్ధులైన వారిని అనేకులను ప్రతి విధమైన వాటిని దేవుడు దాటిపోయి ఒక పేదరాలు దీనురాలు చివరికి తన పేరుని సంతకము చేయలేని ఆమెకిచ్చుట, ఆమె ఏమి అడిగినదో ఆయనకు తెలుసు. That's the greatest thing. For her sister is now dead, and her mother and father has to die. The money would have perished, but the souls of her boy is eternal. అదెంతో ఘనమైన విషయం. ఎందుకంటే ఆమె యొక్క సహోదరి ఇప్పుడు చనిపోయినది. ఆమె యొక్క తల్లి తండ్రి చనిపోయేవారై ఉన్నారు. డబ్బు నశించిపోతుంది. అయితే ఆమె యొక్క కుమారుని ఆత్మ నిరంతరము ఉంటున్నది. And that was the hour for them to catch it. వారు దాన్ని పట్టుకునే ఘడియ అదే. And just as soon as I said, I give you your boys in the name of Jesus Christ, there they fell across their mother's lap. యేసుక్రీస్తు నామములో నేను నీ కుమారులకు ఇచ్చుచున్నాను అని నేను చెప్పిన వెంటనే వారు వారి యొక్క వడిలో పడిపోయారు. How many here knows that to be truth? You know? అది సత్యము. ఇక్కడ వారు ఎంతమందికి అది తెలుసు? మీకది తెలుసు. Why? Inspiration. చూశారా? అది అక్కడే ఉన్నది. అవును. ఎందుకని? ప్రేరేపణ. Now, I have heard of thee that thou could create squirrels. I've heard of thee that thou could create a ram. But now I see thee with mine own eye. The manifestation, the vision made visible. When God promised anything, that's what He'll do. Notice, when you have a need, perhaps like Joshua, he had a need. He never thought of the circumstances. He spoke it. And it was God. నీవు ఉడతలను సృజించగలవని నిన్ను గూర్చి నేను విన్నాను. నీవు పొట్టేలను సృజించగలవని నిన్ను గూర్చి నేను విన్నాను. అయితే నా స్వంత కనులతో నిన్ను నేను చుచుచున్నాను. ప్రత్యక్షత, దర్శనము కనిపించున్నది. దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే అదే ఆయన చేయునది. గమనించు, నీకు ఒక అవసరముంటే బహుశా యెహోషువలే అతనికి ఒక అవసరమున్నది. అతడు పరిస్థితులను గూర్చి ఆలోచించేయలేదు. అతడు దానిని పలికాడు. అది దేవునికై ఉండెను. You believe the sun stood still? సూర్యుడు నిలబడిపోయాడు. మీరు నమ్ముతున్నారా? So do I. అలాగే నేను కూడా. How did it do it? Don't try to figure it out. But it did it. అది ఎలాగూ జరిగినది? దానిని లెక్క పెట్టవద్దు. అయితే అది జరిగినది. Joshua did it and raised his hands. That crucial moment he had access to God. And that's what happened. యెహోషువ అది చేశాడు. అతని చేతులు పైకెత్తాడు. అటువంటి క్లిష్ట సమయంలో దేవుని యొద్ద అతనికి హక్కు, అంగీకారం కలదు. అదే జరిగిన విషయం. It was timely. The Spirit of the living God had seen the need of it and pushed upon Joshua to say it.
అది సమయానుకూలమైనది. జీవముగల దేవుని యొక్క ఆత్మ దాని యొక్క అవసరతను ఎరిగినది. యెహోషువ అది చెప్పుటకు అతని బలవంత పెట్టినది. The same God seen the need of Abraham. అదే దేవుడు అబ్రహాము యొక్క అక్కరను ఎరిగి ఉండెను. The same God seen the need of confirming this scripture to me that scripture is true too. అదే దేవుడు ఈ యొక్క లేఖనము నిర్ధారణ చేయి అవసరమును నా ఎడల ఎరిగి ఉండెను, అనగా ఈ లేఖనము కూడా సత్యమునున్నది. The same God seen the need of those two predestinated boys, and it was that moment He proved it and confirmed His word. అదే దేవుడు ముందు నిర్ణయ ఏర్పాటున్న ఆ ఇద్దరు అబ్బాయిల అవసరతను ఎరిగి ఉండెను, చూచి ఉండెను. మరియు ఆ సమయమందు ఆయన దానిని రుజువు పరిచి ఆయన వాక్యమును స్థిరపరిచాడు. St. Mark 14, we see a woman believed on Him. She had need and seen He had need for His feet to be washed. She had only to be inspired to go into action. పరిశుద్ధ మార్కు 14. ఒక స్త్రీ ఆయనందు విశ్వాసముంచుట మనము చూస్తున్నాము. ఆమెకు ఒక అవసరత ఒకటి ఉన్నది. ఆయన పాదముల కడుగు అవసరత ఒకటి ఉన్నదని ఆయన ఎరిగి ఉండెను. కార్యనిర్వహణ చేయుటకు ఆమె మాత్రమే ప్రేరేపించబడెను. Listen close to us before we close. ఇప్పుడు ముగించక ముందు జాగ్రత్తగా ఆలకించుడి. She only had to be inspired to go into action because she had already heard about Him. క్రియారూపము చేయుటకై ఆమె మాత్రమే ప్రేరేపించబడ్డది. ఎందువల్లంటే ఆమె ముందుగానే ఆయన గురించి విన్నది. She heard that He forgive a woman of her sins, a harlot. ఒక వేశ్య అయిన స్త్రీయగు ఆమె యొక్క పాపములు ఆయన క్షమించునని ఆమె విని ఉండెను. And said, which one of you is without sin cast the first stone? చెప్పాడు, మీలో పాపము లేనివాడు ఎవరో మొదట రాయి వేయుడి. She'd heard about Him, but now she's seen Him. ఆమె ఆయన గురించి విన్నది, ఇప్పుడు ఆమె ఆయన చూచినది. She was inspired to serve Him. ఆయనకు పరిచయం చేయటానికి ఆమె ప్రేరేపించబడినది. That's the only thing you have to be. అదొక్కటి మాత్రమే నీవు చేయవలసి ఉన్నది. Let the Holy Spirit tell you that you're a sinner. నీవు పాపివి అని పరిశుద్ధాత్మ నీకు చెప్పునుగాక. Let the Holy Spirit tell you you're wrong. నీవు తప్పు చేశావు అని పరిశుద్ధాత్మ నీకు చెప్పునుగాక. Let the Holy Spirit prove to you by the Scriptures that you're scripturally wrong. వాక్యానుసారముగా నీవు తప్పు అని లేఖనం వలనే పరిశుద్ధాత్మ నీకు రుజువు చేయును కాక. Because it'll only stir through one straight channel of every Scripture of God. It won't bypass for nothing. కారణం దేవుని యొక్క ప్రతి సరళమైన ఒక దారిన అది నిన్ను ఉత్తేజపరుస్తున్నది. దేనికోసము అది ప్రక్కదారి తప్పదు. If you do, it'll never do you any good because the Holy Spirit can inspire to you. But if the soul isn't right with God, as we've been through this week, it's no good anyhow. నీవు చేసినట్లయితే నీకది ఎలాంటి మేలు చేయదు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ దానిని నీకు ప్రేరితము చేయగలదు. అయితే ఆత్మ దేవునితో సరిలేనట్లయితే వారమంతా మనమున్నప్పటికీ ఏ విధంగా మేలుండదు. Remember, false anointed ones will rise in the last days. జ్ఞాపకముంచుకో, అబద్ధముగా అభిషేకించబడిన వారు కడవరి దినాల్లో పుట్టుకుని వచ్చేదరు. Not false Jesus, is false Christ, anointed ones, and will deceive the very elected if it were possible. అబద్ధపు యేసులు కాదు, అబద్ధపు క్రీస్తులు, అభిషక్తులు సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపుచ్చెదరు. Notice, she had a service to do for Him. గమనించు, ఆయన కొరకై చేయు పరిచర్య ఆమె కలిగి ఉండెను. She'd heard of Him, now she's seen Him with her eyes. ఆయన గురించి ఆమె విన్నది, ఇప్పుడు ఆయన్ను ఆమె కనులారా చూచినది. She had a service to do, and she had nothing to do it with. ఆమె చేయవలసిన పని ఒకటి ఆమె కలిగి ఉన్నది, దాంతో ఆమెకు పని లేదు. So she rushed forward anyhow to do the service. God furnished the water and towels to wash His feet. కాబట్టి ఎలాగైతేనేమి పరిచర్య చేటు కొరకై ఆమె ముందుకు నెట్టుకుని పోయినది. ఆయన యొక్క పాదములు కడుగుడు కొరకై దేవుడు నీళ్లను తువాలను సిద్ధపరిచాడు. She had heard of a living God all of her life, but now she's seen Him with her eyes. ఆమె జీవితకాలమంతా జీవం గల దేవుని గురించి విన్నది ఆమె. ఇప్పుడు ఆయన్ను ఆమె కనులతో చూచినది. She knew it was Him, and inspiration struck her and said, "This is the messenger."
అది ఆయనే అని ఆమె ఎరిగినది. ప్రేరణ ఆయన్ను తాకినది. ఈయనే వర్తమానికుడని చెప్పినది. He needed a service. She had nothing to serve him by. His feet was dirty. ఆయనకు ఒక పరిచర్య అవసరమై ఉండెను. ఆయన సేవించుటకు ఆమె యొద్ద ఏమీ లేదు. ఆయన పాదములు మురికిగా ఉండెను. But she rushed forward anyhow to do him a service because she was inspired to do it. అయితే ఆయనకు ఒక పరిచర్య చేయుటకు ఆమె చాలా త్వరగా ముందుకు వచ్చినది. ఎందుకనగా అది చేయుటకు ఆమె ప్రేరేపించబడెను. Oh, backslidden church member, denominational man or woman, can't you see the need Jesus has tonight? ఓ వెనుకబడిపోయిన సంఘ సభ్యుడా, సంఘశాఖ సంబంధిత పురుషుడా, ఓ స్త్రీ, ఈ రాత్రిలో యేసు యొక్క అవసరత ఏదో నీవు చూచుట్లేదా? Inspiration can only strike you. This is the hour to do it. ప్రేరేపణ నిన్ను తాకినట్లయితే అది చేయుటకు ఇదే తరుణమై ఉంటున్నది. But she's seen him with her eyes. అయితే ఆయన్ను ఆమె తన కళ్ళతో చూచినది. The others there were even mocking him. They didn't believe his message. అక్కడున్న ఇతరులు చివరకు ఆయన్ను అపహాస్యం చేస్తున్నారు. ఆయన వర్తమానమును వారు నమ్మలేదు. Frankly, the host, the pastor host, old Simon, had got him down there to make fun out of him. వాస్తవముగా ఆహ్వానించబడినవారు ఆహ్వానించిన కాపరి సిమోను ఆయన ఎగతాళి చేయుటకై ఆయనను అక్కడకు ఆహ్వానించాడు. They didn't believe he was a prophet. ఆయన ప్రవక్త అని వారు నమ్మలేదు. So then when it seemed like the devil had worked it just right in for him to say this, he said in himself, if this man was a prophet, he would know what kind of a woman that was at his feet. If he was a prophet. కనుక అతడు ఇది చెప్పుట్లో దయ్యం అది పనిచేసినట్లుగా అగుపిస్తుంది. అతడు తనలో తాను అనుకున్నాడు, ఇతడు ప్రవక్త అయినట్లయితే ఆయన పాదముల వద్ద ఉన్నటువంటి స్త్రీ ఏ రకమైందో ఎరిగి ఉండేవాడే. అతడు ప్రవక్త అయితే See, it wasn't even revealed to him who he was. చూస్తున్నారా, ఆయన ఎవరై ఉన్నది చివరకు అది కూడా అతనికి బయలుపరచబడలేదు. There couldn't be any inspiration strike him because there's nothing there to strike to. ఎటువంటి ప్రేరేపణ అతని తాకలేదు. ఎందుకనగా తాకుడుకు అక్కడ ఏదీ లేదు. But it was struck to her. అయితే ఆమెను అది తాకినది. Her eyes had seen beyond his criticism. అతని విమర్శకు అవతల ఆమె కనులు చూచినవి. She believed he was. See? ఆయనే అయ్యుండేనని ఆమె నమ్మినది. చూస్తున్నారా, The word of the prophets, she knew that that was all the words of the prophets was vindicated in him. ప్రవక్తల యొక్క మాట అదంతా కూడా ప్రవక్తుల యొక్క మాటలని ఆయనలో రుజువు చేయబడినని ఆమె తెలుసుకున్నది. She'd heard he was on earth, but now she sees him. ఆయన భూమి మీద ఉండినని ఆమె విన్నది. అయితే ఇప్పుడు ఆమె ఆయన చూచినది. Watch what she done. ఆమె ఏమి చేసిందో గమనించు. She seen the word made flesh, the Messiah, the Emmanuel. వాక్యము శరీరధార్యవుటను మెస్సయాను ఇమ్మానుయేలును ఆమె చూచినది. When she gave vent to her pulsation of faith, of revelation of who he was in the time she was living, that he was God's Lamb for such sinners as she was, she went forth to serve his needs without knowing how she would do it. ఆమె యొక్క విశ్వాస స్పందనకు ఆమె ద్వారం తెరవగా ఆమె జీవిస్తున్న కాలంలో ఆయన ఎవరై ఉన్నది అను ప్రత్యక్షత అనగా ఆమె వంటి పాపులకు ఆయన దేవుని గొర్రెపిల్లయను ప్రత్యక్షతను ఆమె కలిగి ఉండగా అది ఆమె ఎలాగూ చేయవలనో ఎరుగకనే ఆయన అవసరతను తీర్చుటకు ఆమె వెళ్ళియుండెను. That's where a genuine healing comes. ఆ విధముగానే ఒక నిజమైన స్వస్థత వచ్చును. When it's revealed to you that he was wounded for your transgressions, bruised for your iniquity, and with his stripes you were healed. ఆయన నీ అతిక్రమల నిమిత్తము గాయపరచబడెను, నీ దోషముల నిమిత్తము మొత్తబడెను, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది అని అది నీకు బయలుపరచబడెను. When it's inspired to you to see his presence here, St. Mark 11 or St. Luke 17:30, that he's going to reveal himself in the last days among his people in human flesh like he did before Sodom. ఆయన యొక్క సన్నిధిని చూచుటకు అది నీకు ప్రేరేపించబడినప్పుడు పరిశుద్ధ మార్కు 11 లేదు పరిశుద్ధ లూకా 17:30
సదమ దినముల్లో ఆయన చేసినట్లుగా కడవరి దినాల్లో ఆయన తన జనుల మధ్య తనకు తాను మానవ శరీరముతో ఆయన బయలుపరచుకోబోతున్నాడు. When you see that and something strikes you, నీవది చూస్తే ఒకటి నిన్ను తాకుతుంది. the doctor might say the cancer's still there. వైద్యుడు నీకు చెప్పవచ్చు, కొరుకుపుండు క్యాన్సర్ ఇంకా ఉన్నదని చెప్పవచ్చును. The patient might say, I don't know how I'm going to walk, but I'm going to walk anyhow. వ్యాధిగ్రస్తుడు నీతో చెప్పవచ్చును, నాకు తెలియదు, నేను ఎలాగు నడుస్తానో నాకు తెలియదు, అయితే ఎలాగైనా నేను నడవబోతున్నాను. We don't know how it's going to do. అదా ఎలాగు జరగబోతుందో మనకు తెలియదు. She went forward to serve him because inspiration struck her that was the hour, that was the messenger, that was the Messiah who was to heal, and she believed it. ఆయనకు పరిచర్య చేటుకు ఆమె ముందుకు వెళ్ళిపోయినది, ఎందుకంటే ప్రేరేపణ ఆమెను తాకినది. అది ఆ ఘడియే అని, ఆయనే వర్తమానికుడని, స్వస్థపరచబోతున్న మెస్సయ్య ఆయనే అని అది ఆమె నమ్మినది. And he needed a service done to him, and she went forward without anything showing that she could do it. ఆయనకు చేయవలసిన ఒక పరిచర్య ఆయనకు అవసరమై ఉండెను. ఆమె అది చేయగలదని, ఆమెకు ఏవి చూయించుకొనని ఆమె ముందుకు వచ్చినది. She just went upon her inspiration. ప్రేరేపణ చేతనే ఆమె ముందుకు కొనసాగినది. Watch, God broke up the fountains of the tear glands in her eyes. గమనించు, దేవుడు ఆమె యొక్క కండ్లలోని కన్నీటి గ్రంథుల ఊటలను పగలగొట్టాడు. The same eyes that had ears that had heard him, the eyes that seen it broke up with joy. అవే చెవులు ఆయన గురించి విన్నవి, అది చూచిన కన్నులు ఆనందముతో పగిలిపోయినవి. Then her God-given long hair, with them tears flowing down, God furnished her towels with her hair and with her tears. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించిన ఆ పొడవాటి వెంట్రుకలు, వాటి మీద నుండి కన్నీళ్ల క్రిందకు కారుతున్నవి. ఆమె తువాళ్ళు, ఆమె వెంట్రుకలు దేవుడు ఆమె కన్నీళ్లకై కడుగుటకు సిద్ధపరిచాడు. She served his needs, the need of the living God. ఆయన యొక్క అక్కర్ల కొరకు ఆమె పరిచర్య చేసింది, జీవముగల దేవుని అక్కర్ల కొరకు. She had heard about, but now she's seen him. She could do him a service. ఆమె ఆయన గురించి విన్నది, అయితే ఇప్పుడు ఆయన చూచినది, ఆయనకై ఒక పరిచర్య చేయగలిగినది. Oh, sinner, why don't you do likewise? As you see the needs now, that he needs your service. ఓ పాపి, ఇప్పుడున్న అవసరతలు నీవు చూస్తూ ఆ విధముగా నీవెందుకు చేయకూడదు? నీ యొక్క పరిచర్య నీవే ఆయన యొక్క అవసరతగా ఆయన కోరుచుండగా. Now you see the one who once you heard about in the Bible. బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి నీవు ఒకప్పుడు విన్నావో ఇప్పుడు ఆయన నీవు చూశావు. We seen him last night come in here and what he done. గడిచిన రాత్రి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఏమి చేసి ఉన్నాడో ఆయన మనం చూశాము. We see him meeting after meeting, and sometimes we sit just as cold and indifferent, say, "Yes, I know the Scripture says it. Oh, I've seen it done." See. కుటుంబ తర్వాత కుటుంబంలో మనము ఆయన చూశాము. కొన్నిసార్లు ఆయన చప్పగా చల్లగా కూర్చుండి, అవునా, అది లేఖనం చెప్పుచున్నదే, అది జరగటం నేను చూశాను, అవును అని చెప్పాము. We have no enthusiasm. It don't seem to strike us right. మనకెటువంటి ఆసక్తి లేదు, అది ఇప్పుడే మనలను తాకినట్లయితే అగుపించలేదు. There don't seem to be something like if you was taking a match and striking it. If the match hasn't got the sulfur right on the head of the match, it cannot strike. అక్కడ ఒకటి ఉన్నట్లుగా అగుపించట్లేదే. అగ్గిపెట్టి తీసుకుని దాని పుల్లను అగ్గి పుల్ల చివర శిఖరాన గంధకం లేకుంటే అది మండదు. And you can rake and rake and rake, but if some chemical has killed the sulfur on there, it will not strike. There'll be no light. నీవు గిస్తా ఉండు అక్కడున్న గంధకం పైన ఒక రసాయనిక ప్రక్రియ జరగకపోతే అది ముట్టుకోదు, అక్కడ కాంతి రాదు. But if that chemical, the sulfur, the strike against the metal, will still on there when it strikes, it'll light. అయితే ఆ యొక్క రసాయనము గంధకము లోహమునకు ఎదురుగా తాకితే
అది తాకినప్పుడు అది ఇంకా అక్కడే ఉన్నది, అది మండుతుంది. And when the true, genuine vindication of the scriptures of this last day message, and you see the presence of Jesus Christ that you had heard, what He done in His life, and hear the scriptures say He's the same yesterday, today, and forever. ఏ కడవరి దినపు వర్తమానం యొక్క నిజమైన అసలైన లేఖనం యొక్క గురుతులు, యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఏమి చేసి ఉన్నాడో అని నీవు విన్నది, ఆయన సన్నిధి నీవు చూస్తావు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అను లేఖనంపై చెప్పునది నీవు చూస్తావు. And just before the Sodom condition is fired over with the wrath of God, see Jesus return amongst His people, formed in human flesh, and do the same thing He done. సదొమ స్థితికి కొంచెం ముందుగా దేవుని కోపము మండుచుండెను. చూస్తున్నారా? యేసు ఆయన ప్రజల మధ్యకు మానవ శరీర రూపం తిరిగి వచ్చుట, ఆయన చేసిన అదే పని చేయుట. ఆహా, మహిమకు మన ఆత్మలను అది తప్పక తాకవలసి ఉంటున్నది. అది మనకొకటి చేయవలసి ఉన్నది. ఎందువలన? దానిపైన అది దిగుతుంది. You heard in the Bible what He did. How the woman touched His garment. He turned around and told her what her trouble was. Her faith made her whole. ఏ విధముగా స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినది, ఆయన చేసినది మీరు బైబిల్ గ్రంథములో వినియున్నారు. ఆయన వెనుకకు తిరిగి ఆమె యొక్క బలహీనత ఏదో ఆయన చెప్పాడు. ఆమె యొక్క విశ్వాసము ఆమెను స్వస్థపరచెను అని ఆయన చెప్పాడు. Now He promised that He would do that same thing again just before the world would be burnt and the world would be in a Sodom condition. కొద్దిగా కొంచెం ముందుగా లోకము కాల్చివేయబడక ముందు అదే విషయాన్ని ఆయన తిరిగి చేస్తానని వాగ్దానం చేశాడు. లోకము సొదొమ స్థితిలో ఉంటున్నది. The New Testament, the prophet, the God prophet, the prophet of prophets, the God of all the prophets, the fullness of the Godhead bodily, God manifested in the flesh, the creator of Genesis. క్రొత్త నిబంధన ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త, ప్రవక్తలకు ప్రవక్త, ప్రవక్తలందరికీ దేవుడు, శరీరీతిగా దైవత్వం సంపూర్తిగా నివసించిన ఆయన, ఆదికాండం యొక్క దేవుడు, సృష్టికర్త, శరీరములో ప్రత్యక్షమాయెను. Hallelujah! It's His word. He said it would happen. హల్లెలూయా! అది ఆయన యొక్క వాక్యము, అది జరుగును అని ఆయనే చెప్పాడు. And we see Sodom condition. We see the world in that condition. Now we see Him come down and do exactly what He said He would do. మనము సదమ స్థితిని చూచుచున్నాము. లోకము అట్టి స్థితిలో ఉండుట మనము చూచుచున్నాము. ఇప్పుడు ఆయన దిగివచ్చి ఆయన ఏమి చేస్తానని చెప్పెనో అదే చేయుట మనము చూస్తున్నాం. Now we've heard of Him. Now we see Him.